నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 1241కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి డిసెంబర్ 29, 2021 టైం వచ్చేసరికి 5 PM అవుతుంది. ఇప్పటివరకున్న న్యూస్ అయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మొన్న టెక్ న్యూస్లో మీకు చెప్పాను, ఒక తండ్రి వాళ్ళ పిల్లల కోరిక తీర్చడానికి ఒక వెహికల్ తయారు చేశాడు, 4-వీలర్. దీని పార్ట్స్ వచ్చేసరికి 2-వీలర్ పార్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఇంజన్ కూడా 2-వీలర్ ఇంజన్ ఉంటుంది, కాకపోతే 4 చక్రాలు పెట్టి దీన్ని కార్ లాగా డిజైన్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దానిలో తిరుగుతూ ఉంది. దీన్ని ఆనంద్ మహీంద్రా గారు మెచ్చుకున్నారు. అండ్ ఈ వెహికల్ అడిగారు. ఈ వెహికల్ వాళ్ళకి ఇస్తే మేము డిస్ప్లేలో పెడతాం, అందరు చూడడానికి ఉంటుంది. దానికి బదులుగా మీకు మహీంద్రా బొలెరో వెహికల్ ఇస్తామని చెప్పారు. దీనికి వీళ్ళు రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ప్రకారం చూసుకుంటే ఈ మహీంద్రా బొలెరో వీళ్ళకి ఇచ్చినా కానీ దాన్ని మెయింటైన్ చేసే స్తోమత మా దగ్గర లేదని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అండ్ దీంతోపాటు ఏదైతే వెహికల్ వాళ్ళు తయారు చేశారో దాన్ని తయారు చేయడానికి దగ్గర వాళ్ళకి 50,000-60,000 ఖర్చు అయినట్లు, దీనికోసం కొన్ని సంవత్సరాలు కష్టపడి తయారు చేసినట్టు ఈ వెహికల్ని. సో ఈ వెహికల్ని ఇవ్వమని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు గుర్తుగా అది ఉంచుకుంటామని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళకి కావాలంటే ఇట్లాంటి వెహికల్ ఇంకొకటి తయారు చేసి ఇస్తామని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు, వీళ్ళ ఫ్యామిలీ అయితే. మరి చూడాలి దీనికి ఆనంద్ మహీంద్రా గారు మరి ఏమైనా రియాక్ట్ అవుతారేమో మళ్ళీ దీనికి సంబంధించి. నెక్స్ట్ మనకి మైక్రోసాఫ్ట్ కూడా శాంసంగ్ లాగా ట్రైఫోల్డ్ ఉంటుంది, ఆ డిజైన్లో ఒక పేటెంట్ అయితే ఫైల్ చేసింది. దీనిలో 2 హింజ్లు ఉంటాయి, 3 డిస్ప్లేస్ అయితే కనిపిస్తున్నాయి. మరి ఫోన్ మైక్రోసాఫ్ట్ తీసుకొస్తుందో తెలియదు కానీ పేటెంట్ అయితే ఫైల్ చేసింది. అండ్ దీంతోపాటు ఒప్పో కూడా 3 కొత్త పేటెంట్స్ అయితే ఫైల్ చేసింది. దీనిలో చూసుకుంటే డిఫరెంట్గా ఉంది. మధ్యలో ఒక డిస్ప్లే కనిపిస్తుంది, చుట్టూ కెమెరాస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒక దానిలో డిస్ప్లే పెద్దగా ఉంది, ఒక దానిలో డిస్ప్లే చిన్నగా ఉంది. డిస్ప్లేలో మనకి ఏదైనా నోటిఫికేషన్స్ వస్తే కనిపిస్తాయి. అండ్ దాంతోపాటు బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా యూస్ చేయడం ఇట్లాంటివి ఉంటాయి. అట్లాంటివి మనం ఈ డిస్ప్లేలో చేయొచ్చు. అండ్ ఈ ఫోన్స్ నిజంగా తీసుకొస్తారో లేదో తెలియదు కానీ ఈ 3 పేటెంట్స్ అయితే ఒప్పో అయితే ఫైల్ చేసింది. నెక్స్ట్ మనకి మద్రాస్ హైకోర్టు వాట్సాప్ అడ్మిన్స్కి అనుకూలంగా తీర్పు అయితే ఇచ్చింది. ఇప్పుడు ఏదన్నా గ్రూప్ మెంబర్స్ తప్పు చేసినా కానీ వాట్సాప్ అడ్మిన్ తీసుకెళ్లి జైల్లో అయితే వేస్తూ ఉన్నారు, వాళ్ళ మీద కేసులు అయితే పెడుతూ ఉన్నారు. దీనికి మద్రాస్ హైకోర్టు అయితే ఎగనెస్ట్గా తీర్పు అయితే ఇచ్చింది. ఒకవేళ గ్రూప్ మెంబర్స్ తప్పు చేస్తే వాళ్ళు తప్పు అయితే కానీ అడ్మిన్ది తప్పు అవుతుంది అన్నట్లుగా మద్రాస్ హైకోర్టు అయితే మనకి తీర్పు అయితే ఇచ్చింది. నెక్స్ట్ మనకి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అది వచ్చిన తర్వాత చాలా హైప్ క్రియేట్ అయింది. వీటికి చాలామంది ప్రీ బుకింగ్ చేసుకున్నారు, చాలామంది ఇంకా వెయిటింగ్ కూడా చేస్తున్నారు ఈ స్కూటర్స్ కోసం. ఫస్ట్ సెట్ మనకి డెలివరీ అయితే అయినాయి రీసెంట్గా. చాలామంది చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. యూజర్స్ అయితే డెలివరీ తీసుకున్నారు, వాళ్ళకి కొద్దిగా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. కొంతమందికి గీతలు పడి వస్తున్నాయి, కొంతమందికి సరిగ్గా ఫిట్టింగ్ లేవు. అండ్ కొంతమంది అయితే ఒక 5-10 నిమిషాలు నడిపితే మొత్తం వైబ్రేషన్ వచ్చేస్తుంది, సౌండ్ వచ్చేస్తుంది, దాన్ని తీసుకెళ్ళి ట్రక్లో పడేసి మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నారు. సో ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు కంపెనీ కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ తీసుకొని తక్కువ రసీదులు అయితే ఇస్తుంది, అంటే బిల్లు తక్కువ ఇస్తుంది, తక్కువ అమౌంట్ రూపంలో బిల్ ఇస్తుంది, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నట్లు ఇన్సూరెన్స్ ఇట్లాంటి వాటికి సంబంధించి కొంతమంది యూజర్స్ కంప్లైంట్ చేస్తున్నారు. చాలా కంప్లైంట్స్ అయితే ఓలా స్కూటర్స్ సంబంధించి అయితే వస్తూ ఉన్నాయి. మరి చూడాలి, ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా అండ్ ఇట్లాంటివి జరిగితే మాత్రం కొద్దిగా మళ్ళీ సేల్స్ తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం. ఫస్ట్ టైం ఓలా స్కూటర్స్ తీసుకొని వచ్చింది, సక్సెస్ అవ్వాలని కోరుకుంది. ఎందుకంటే ఎలక్ట్రికల్ స్కూటర్స్ సక్సెస్ అయితే ఫ్యూచర్లో మనకి ఎలక్ట్రిక్ వెళ్తూ ఉంటాం మనం, దానికి షిఫ్ట్ అయితే చాలా బెటర్. విషయం మనకి జియో రూపాయి ప్లాన్ ఒకటి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రూపాయికి రీఛార్జ్ చేపిస్తే మీకు ఫస్ట్ 100 MB డేటా ఇస్తామని చెప్పారు ఫస్ట్ రోజు. చాలామంది ఏం చేస్తారంటే 10 సార్లు రీఛార్జ్ చేసుకున్నారు. 10 సార్లు రీఛార్జ్ చేసుకుంటే 10 × 100 1 GB డేటా అయితే వస్తుందన్నమాట. దీనికి మళ్ళీ కౌంటర్గా జియో నెక్స్ట్ రోజు నుంచి 1 రూపీకి రీఛార్జ్ చేపిస్తే ఓన్లీ 10 MB డేటా ఇచ్చింది. తర్వాత ఇప్పుడు కంప్లీట్గా ఈ ప్లాన్ అయితే ఆపేస్తుంది. ప్లాన్ వల్ల వీళ్ళకి లాస్ తప్పితే లాభం లేదని చెప్పేసి ప్లాన్ని డిస్కంటిన్యూ చేసేసింది 1 రూపీ ప్లాన్ జియో అయితే. అండ్ దీంతోపాటు కేవైసీ చాలామంది జియో కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తామని చెప్పేసి ఫ్రాడ్ కాల్స్ అయితే చేస్తున్నారు. జియో కస్టమర్స్కి కేవైసీ చేయాలి అని చెప్పేసి మీ డీటెయిల్స్ కానీ, మీ ఆధార్ డీటెయిల్స్ కానీ, మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఇట్లాంటి డీటెయిల్స్ చాలామంది అడుగుతున్నారు. ఇవన్నీ ఫ్రాడ్ కాల్స్, ఎవరు మీకు అలా ఫోన్ చేసి అడగరు జియో తరపు నుంచి అని చెప్పి జియో చెప్తూ ఉంది. సో ఎవరైనా జియో నుంచి ఫోన్ చేస్తున్నాం, మీ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ చెప్పమంటే మాత్రం ఎవరు చెప్పకండి. సో ఇది జియో అయితే చెప్తుందో వాళ్ళ కస్టమర్స్. నెక్స్ట్ మనకి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి ఏదైతే కాంపోనెంట్స్ మీద ఇంపోర్ట్ ట్యాక్సెస్ ఉన్నాయో వాటిని తగ్గించమని చెప్పేసి ఐసీఈఏ చైర్మన్ పంకజ్ గారు అయితే మన కేంద్ర ప్రభుత్వాన్ని అయితే కోరారు. ఐసీఈఏ అంటే మనకి ఇండియన్ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్, దీని సంఘానికి చైర్మన్ పంకజ్ గారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది. ఏదైతే కాంపోనెంట్ మీద ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచుతున్నారో దానివల్ల ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. సో యూజర్స్కి ఎక్కువ భారం అవుతుంది, ఇవి మనం కొనుక్కోవడానికి ఎక్కువ
కాస్ట్ అవుతున్నాయి మొబైల్స్ అని చెప్పేసి కేంద్రం అయితే కోరారు. చూడాలి. గవర్నమెంట్ అయితే నాకు తెలిసి ఇంపోర్ట్ ట్యాక్సెస్ అయితే మ్యాక్సిమం తగ్గించారు. నెక్స్ట్ మనకి CES 2022 జనవరి ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది. దీనిలో కొత్త టెక్నాలజీ రాబోతుంది. ఫస్ట్ సోలార్ పవర్డ్ హెడ్సెట్ని అయితే బ్లూ టైగర్ సోలార్ అనే కంపెనీ తీసుకొని వస్తుంది. ఇది సోలార్ పవర్తో రన్ అవుతుంది. మనం దీన్ని ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. హెడ్సెట్ని అదే ఆటోమేటిక్ ఛార్జ్ అవుతుంది సోలార్ పవర్ తోటి. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఈ CES 2022 ఈవెంట్లో అయితే తెలుస్తాయి జనవరి ఫస్ట్ వీక్లో. మళ్ళీ అప్పుడు మీకు కంప్లీట్గా అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ మనకి నాసా విశ్వరహస్యాలను కనుక్కోవడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటుంది. సో దీనిలో భాగంగా వీళ్ళు ఏలియన్స్ వీళ్ళ మీద రీసెర్చ్ చేయడానికి రీసెంట్గా వీళ్ళు ఒక జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ని కూడా యూజ్ చేశారు. అండ్ ఇప్పుడు ఒక 24 మంది వేదాంతులను అయితే, అన్ని మతాలకు చెందిన వేదాంతుల్ని ఒక 24 మందిని అయితే హైర్ చేసుకున్నారు, ఉద్యోగం అయితే ఇచ్చారు. సో వీళ్ళ పని ఏంటంటే ఏదైతే మనకు వేరే గ్రహాలు ఉంటే వేరే గ్రహాల మీద వీళ్ళు రీసెర్చ్ చేసేటప్పుడు ఒకవేళ ఏలియన్స్ వాళ్ళు ఎవరైనా తగిలితే వాళ్ళకి సంబంధించి వాళ్ళ మతాలు కానీ వాళ్ళ ఆచారాలు కానీ వాటి గురించి రీసెర్చ్ చేయడానికి వీళ్ళైతే ఇంతమందిని 24 మంది వేదాంతుల్ని రకరకాల మతాల నుంచి అయితే తీసుకున్నారు. సో దీన్ని ఆపరేట్ చేస్తుంది వచ్చేసరికి బ్రిటన్ పాపులర్ పాస్టర్ డాక్టర్ ఆండ్రూ డేవిడ్సన్ అయితే దీన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. ఇతను ఒక బుక్ కూడా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించి నెక్స్ట్ ఇయర్ ఒక బుక్ కూడా రిలీజ్ చేస్తాను దీనికి సంబంధించి అని చెప్తున్నారు. చూద్దాం ఆ బుక్లో మరి ఏమేమి చెప్తారో మనకి ఏలియన్స్ సంబంధించి రహస్యాలు. మనకి ఇన్స్టాగ్రామ్ 2022లో ఎక్కువ వీడియోస్ మీద ఫోకస్ చేయబోతుంది. ఫీడ్స్లో మనకి పోస్టుల్లో ఎక్కువ వీడియోస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ దాంతోపాటు క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో ఎక్కువ పోస్టులు పెడుతూ ఉంటారు కదా, సో వాళ్ళకి మానిటైజేషన్ ప్రోగ్రామ్ కూడా ఎనబుల్ చేసే విధంగా ప్రయత్నిస్తామని చెప్పేసి 2022లో చెప్తున్నారు. చూడాలి మానిటైజేషన్ ఎనబుల్ చేస్తారేమో క్రియేటర్స్కి. అండ్ దీంతోపాటు ఏదైతే మెసేజెస్ ఉంటాయో మెసేజెస్ పైన కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మెసేజింగ్ చేస్తున్నారు, డైరెక్ట్ మెసేజెస్, వాటిలో కూడా ఎక్కువ ఫీచర్స్ అయితే తీసుకొని రావచ్చు 2022. నెక్స్ట్ మనకి యుఏఈ క్రిప్టో కరెన్సీ మీద కొత్త లా అయితే తీసుకొని వచ్చింది. జనవరి 2, 2022 నుంచి లా అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. క్రిప్టో కరెన్సీ సంబంధించి ఎవరైనా ఫ్రాడ్ చేస్తే మాత్రం వాళ్ళకి 5 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. అండ్ దాంతోపాటు 2 కోట్ల వరకు జరిమానా అయితే విధించబోతున్నారు. ఇండియాలో కూడా క్రిప్టో కరెన్సీ సంబంధించి కొత్త లాస్ అయితే తీసుకొని రాబోతున్నారు. మనకి ఈ ఇయర్ అంటే ఈ శీతాకాల సమావేశాలు తీసుకొస్తామని చెప్పారు. కాకపోతే అందరినీ సంప్రదిస్తున్నారు. ఆర్బీఐని కానీ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఉంటాయి, అందరినీ సంప్రదించి వాళ్ళ అభిప్రాయాలు మొత్తం కేంద్రం అయితే సేకరిస్తుంది. దాని ప్రకారం క్రిప్టో కరెన్సీ మీద ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. తొందరలోని క్రిప్టో కరెన్సీ సంబంధించి ఒక లా అయితే ఇండియాలో కూడా మనం చూడవచ్చు. నెక్స్ట్ మనకి క్షామీ ఈరోజు చైనాలో క్షామీ 12 అండ్ 12 Pro ఈ 2 ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. 12X కూడా లాంచ్ చేసింది. ఇవి ఇండియాలో మనకి ఏదైతే MI 11 Pro 11 Pro Max ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి సక్సెసర్గా తీసుకొని వస్తారు. కాకపోతే ఇప్పుడు MI అయితే ఉండవు. MI ప్లస్లో క్షామీ బ్రాండ్లో వీళ్ళు తీసుకొని వస్తున్నారు. వీటి స్పెసిఫికేషన్ చూసుకుంటే క్షామీ 12 అండ్ 12 Pro ఈ 2 స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో వస్తున్నాయి. రెండింటిలో డిఫరెన్స్ చూసుకుంటే ప్రో మోడల్ 2K స్క్రీన్తో వస్తుంది, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ లెన్స్, అంటే మొత్తం 3 కెమెరాస్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి బ్యాక్ సైడ్ ప్రో మోడల్లో. దీనిలో చూసుకుంటే క్షామీ 12 అంటే బేస్ మోడల్ చూసుకుంటే దీనిలో ఫుల్ HD డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ ఒకటే 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ అండ్ 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. 3 కెమెరాస్ ఉంటాయి, కాకపోతే 3 50 మెగాపిక్సెల్ అయితే కావు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా దీనిలో 67 వాట్ మ్యాక్సిమం ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ మిగతా స్పెసిఫికేషన్ రెండింటిలో మీకు సేమ్ ఉంటాయి. రెండింటిలో సేమ్ ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్, రెండు మీకు 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. రెండింటిలో మీకు ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. రెండింటిలో దగ్గర 4500 mAh బ్యాటరీ. ఒక ప్రో మోడల్ 4600 ఉంటుంది, దీనిలో 4500 ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. ఇవే మెయిన్ డిఫరెన్స్ అయితే రెండింటికి. కాకపోతే బేస్ మోడల్ కొద్దిగా అట్రాక్టివ్ అయితే అనిపిస్తుంది. ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. క్షామీ 12ది ఇండియాకు వస్తే మాత్రం ఇది చెప్పలేము, ఇప్పుడు ఎంత ప్రైస్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే ఇంతవరకు ఒక్క ఫోన్ కూడా మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ రాలేదు కాబట్టి ప్రైస్ గురించి మనం ఏమి చెప్పలేము. ఇప్పుడు అక్కడ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం బేస్ మోడల్ క్షామీ 12 వచ్చేసరికి 43,000 రూపాయలు దా పెట్టారు. 12 Pro వచ్చేసరికి 55,000 రూపాయలు దా పెట్టారు. అండ్ 12X కూడా ఉంది, 37,000 రూపాయలు దాకా ఉంది. దీనికి 12కి డిఫరెన్స్ ఓన్లీ ప్రాసెసర్. దీనిలో స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ ఉంటుంది, అంతే డిఫరెన్స్, మిగతా అంత సేమ్. వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉండదు దీనిలో క్షామీ 12Xలో. ఈ 3 ఫోన్స్ వీళ్ళు లాంచ్ చేసింది. ఈ 3 ఫోన్స్లో వీళ్ళు ఏమి ఇండియా తీసుకొస్తారు, ఏం తీసుకురారో, ఎప్పుడు తీసుకొస్తారు, అందరి పైలో తీసుకొస్తారు ప్రజెంట్ అయితే ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఖచ్చితంగా అయితే ఇండియాకి అయితే వస్తాయి. ఈ మొబైల్స్తో పాటు MIUI 13 కూడా వీళ్ళు రిలీజ్ చేస్తారు. MIUI 13తో పాటు ఈ మొబైల్స్ అయితే రాబోతున్నాయి అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ నార్మల్ మీరు మొబైల్స్ యూస్ చేస్తుంటే క్షామీ మొబైల్స్, వాటికి MIUI 13 అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందో మీకు స్క్రీన్ మీద లిస్ట్ అయితే కనిపిస్తుంది. మీ డివైస్ లిస్ట్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు.
చేంజెస్ చూసుకుంటే 12కి 13కి ప్రైవసీలో ఎక్కువ చేంజెస్ చేసినట్టు చెప్తూ ఉన్నారు. అంటే యాంటీ ఫ్రాడ్ సిస్టమ్ని ఇంక్రీజ్ చేశారు. ఫ్రాడ్ కాల్స్, మెసేజెస్, యాప్స్ వీటి నుంచి ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది. ప్రైవసీని ఎక్కువ ఇంప్రూవ్ చేసినట్టు చెప్తున్నారు. ఫేస్ వెరిఫికేషన్ ప్రొటెక్షన్ని యాడ్ చేశారు. కొత్త వాల్పేపర్లు యాడ్ చేశారు. యూఐలో కొన్ని చేంజెస్ అయితే చేశారు. సో మ్యాక్సిమం చేంజెస్ లాస్ట్ టైం ఏదైతే MI 12లో చేశారో అవన్నీ మనకి ఇండియాకి అయితే రాలేదు. గ్లోబల్ చైనా వర్షన్లో ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి. ఇండియాలో అంటే మనకి గ్లోబల్ వర్షన్లో అన్ని ఫీచర్స్ అయితే తీసుకొని రాలేదు. మరి చూడాలి ఈసారి ఏమేమి ఫీచర్స్ తీసుకొస్తారు. వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం ఇండియాకి. అండ్ దీంతోపాటు ఏదైతే వాళ్ళ ప్యాడ్ ఉంటుందో, వాళ్ళ ఆండ్రాయిడ్ ప్యాడ్స్ ఉంటాయి కదా, వాటికి కూడా కొత్త OS తీసుకొని వచ్చారు. MIUI 13 ప్యాడ్ అని చెప్పేసి దీని పేరు అయితే పెట్టారు. నార్మల్గా ఇంతకుముందు ఇవి కూడా MIUI మీద రన్ అయ్యాయి, కాకపోతే ఇప్పుడు దీనికి సపరేట్ పెట్టారు. iPad OS లాగా. ఇంతకుముందు iPad కూడా iOS మీద రన్ అయ్యేది, తర్వాత iPad OS లా పెట్టారు కదా, అట్లా వీళ్ళు కూడా తీసుకొని వచ్చారు. ఇవి ఇండియాకి ఎలాగో రావు వీళ్ళ ప్యాడ్స్ అయితే. మిగతాది కూడా వాచెస్ కూడా MIUI వాచ్గా చేంజ్ చేస్తారు. అండ్ షామీ ప్యాచ్ వాల్ ఉంటుంది కదా టీవీలది, దాన్ని కూడా వీళ్ళు MIUI టీవీ అంటే పేర్లు చేంజ్ చేశారు. లోపల మీకు ఫీచర్స్ మాత్రం అలానే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ వరకు ఉంది టెక్ న్యూస్ అయితే. ఈరోజు లావా Z3 మొబైల్ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ గివ్ అవే కూడా వస్తుంది మొబైల్. ఒకవేళ మీరు చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో అయితే వస్తుంది, అక్కడి నుంచి మీరు ఆ వీడియో చెక్ చేయొచ్చు. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.